Hello guys, welcome to the review of the movie Jat, acted by Sunny Deol garu and Randeep Hooda garu. Review లోకి వెళ్ళే ముందు ఒక్కొక్క విషయం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా ఇది నేను నైటే రికార్డ్ చేస్తున్నా, బట్ ఆల్రెడీ 8:45 అయిపోయింది నేను వచ్చి రికార్డింగ్ స్టార్ట్ చేసేసరికి. సో ఇంకా నేను పెట్టేసరికి 9:15 అయిపోద్ది. ఇంకా ఈ టైంలో ఎందుకులే అని చెప్పి నేను నైటే రికార్డ్ చేసినప్పటికీ మార్నింగ్ షెడ్యూల్ పెడుతున్నా. సో అది మరి మీకు మార్నింగ్ 7:30కి అయితే ఈ వీడియో అప్లోడ్ అవుతుంది. సో అప్పుడు మీరు ఈ వీడియోని చూస్తూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇంకా జాట్ మూవీ గురించి చెప్పాలంటే గుడ్ మూవీ అయితే ఒక గుడ్ కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. ఒక గుడ్ కమర్షియల్ మాస్ మసాలా మూవీ. అంటే నాకు సేమ్ బాలకృష్ణ గారిది ఒక ఏమంటారు ఒక పర్ఫెక్ట్ సినిమా కనుక చూసినట్టయితే ఎలాగుంటుందో సేమ్ అదే వైబ్ వచ్చింది నాకైతే మాత్రం. అసలు సెకండ్ హాఫ్లో ఇంకా కొంచెం అలా డల్ అయిన ఫీలింగ్ ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ సీరియస్లీ చెప్తున్నా లిటరల్లీ ఎంజాయ్ చేశాను నేనైతే మాత్రం. అసలు నిజంగా ఎంజాయ్ చెయ్యొచ్చు. ఆ ఫస్ట్ హాఫ్లో మొత్తం మెజారిటీ ఆఫ్ ద ఫస్ట్ హాఫ్ ఒక్క సీన్ చుట్టే తిరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం ఒక 70% ఆఫ్ ఫస్ట్ హాఫ్ ఒక్క సీన్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సారీ బోల్ అనే సీన్ చుట్టూ. అది అసలు నెక్స్ట్ లెవెల్, అసలు హిలేరియస్ ఉంటుంది. ఓ పక్క ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, మరో పక్క యాక్షన్ ఉంటుంది. అండ్ దట్టు నేను బాలీవుడ్ వాళ్ళ నుంచి మనం ఈ స్టైల్ చాలా రేర్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. కోర్స్ ఇది కూడా తీసింది బాలీవుడ్ వాళ్ళు కాదు, మన తెలుగు డైరెక్టర్ గోపీచంద్ గారు. సో అందుకనే మనకి ఆ మాస్ మసాలా వైబ్ అయితే వచ్చింది. మీకు ఇంకో ట్విస్ట్ చెప్పనా, మధ్యలో సినిమా చూస్తున్నప్పుడు ఈ మ్యూజిక్ లైట్గా ఎక్కడో విన్నట్టుంది, పైగా రీసెంట్గానే విన్నట్టుంది అని చెప్పి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా అప్పుడు వెళ్ళి ఎతికితే తమన్ గారని తెలిసింది నాకు. డాకు మహారాజ్ బీజిఎమ్స్ ఉన్నాయి కదా, సో కొంచెం లైట్గా కొన్ని బీజిఎమ్స్లో దీంట్లో ఆ ఫ్లేవర్ వచ్చిందనమాట. అనుకున్నా తమన్ గారే అయ్యి ఉంటారని చెప్పి ఎతికితే ఆయనే అనమాట. సో తమన్ గారి బీజిఎమ్స్ అవన్నీ కూడా ఇంకా అసలు పర్ఫెక్ట్లీ సెట్. అసలు అంటే యూనో ఏవో చిన్న ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో. కమర్షియల్ సినిమాలో ఏవైతే కమర్షియల్ ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేస్తామో అవే ఉంటాయి. అండ్ ఆ తర్వాత ఆబ్వియస్లీ ఇంకా ప్రజలకి మంచి చేయడం అనే కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఈ కైండ్ ఆఫ్ కమర్షియల్ సినిమాల్లో, అంటే ఈ కైండ్ ఆఫ్ ఈ మాస్ మసాలా కమర్షియల్ సినిమాల్లో ఇంకా అది కొంచెం కామన్గా ఉండేదే. అండ్ దీంట్లో కూడా అలాగే ఉంటుంది. బట్ యూనో కొన్ని సీన్స్ చాలా అంటే చాలా బాగా రాసుకున్న ఫీలింగ్ ఉంటుంది, చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. సో బాగా అనిపిస్తుంది అబ్బా సినిమా అయితే మాత్రం. మెయిన్ ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం అసలు టూ గుడ్, సెకండ్ హాఫ్ కూడా గుడ్. అందుకే ఓవరాల్గా మూవీ అయితే మాత్రం ఒక గుడ్ కమర్షియల్ మూవీ అని చెప్పొచ్చు. సో ఎవరికైతే హిందీ వస్తుందో వాళ్ళు వెళ్ళి చూడొచ్చు. ఓన్లీ హిందీలోనే ఉంది ఈ సినిమా. సో తెలుగులో అయితే రిలీజ్ అవ్వలేదు, ఎందుకంటే మళ్ళీ ఒకవేళ తెలుగులో రిలీజ్ చేసినట్టయితే ఆల్రెడీ ఈ కైండ్ ఆఫ్ సినిమాలు చాలా చూశారు కదా. సో ఆ టాక్ ఏమన్నా వస్తుందేమో అనుకున్నారేమో. మేబీ ఇది హిందీలో చూడటం వల్లే ఇంత బాగుందేమో కూడా, నాకు అది కూడా రీజన్ ఏమో అనిపించింది నాకు. ఎందుకంటే ఆ హిందీలోనే ఆ వైబ్ వచ్చింది యాక్చువల్గా. సో అది బాగా అనిపించింది ఓవరాల్గా. లాస్ట్ టైం సికిందర్కి నేను హిందీ ఇంగ్లీషు మిక్స్ చేసి ఇంగ్లీష్లో నేను ఏదో రివ్యూ చెప్పడానికి ట్రై చేశాను, అది బిస్కెట్ అయింది. అది నాకు అర్థమైంది. అందుకే ఇంకా నేను అప్పటి నుంచి మరి ట్రై చేయాలనుకోవట్లేదు. ఇంకా తెలుగులోనే చెప్తాను ఓన్లీ. ఈవెన్ హిందీ సినిమాలు అయినా కూడా చూస్తా డెఫినెట్గా నేనైతే మాత్రం ఇంకా వాటిని కూడా. ఎందుకంటే వాటిలో కూడా కొన్ని బాగుంటున్నాయి, కొన్ని వరస్ట్గా ఉంటున్నాయి లేండి, అది వేరే విషయం. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. బట్ రీసెంట్గా వాళ్ళు చావాలంటే ఒక ఎక్స్ట్రాడినరీ సినిమా వదిలారు. అండ్ ఇది కూడా గుడ్ మూవీ. కోర్స్ ఇట్స్ అ బాలీవుడ్ మూవీ, బట్ స్టిల్ అతను తీసింది మా తెలుగు డైరెక్టర్ కాబట్టి ఆ మాస్ మసాలా వైబ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో అది సిచ్యువేషన్. సో ఓవరాల్గా మూవీ అయితే మాత్రం గుడ్ మూవీ అని చెప్పొచ్చు. ఒక గుడ్ కమర్షియల్ మూవీ, ఒక మంచి మాస్ మసాలా సినిమా. సింపుల్ చెప్తున్నా కదా, మన బాలకృష్ణ గారి సినిమా, ఒక పర్ఫెక్ట్ బాలకృష్ణ గారి సినిమా
సన్నీ డియోల్ గారు చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. సో అదనమాట మ్యాటర్ ఇంకా. డైలాగ్స్ కూడా కొంచెం పవర్‌ఫుల్ ఉంటాయి. కొంచెం రాసుకున్నారు. అండ్ యూనో మరీ ఏమంటారు టూ మచ్ డ్రామా కూడా పెట్టుకోలేదు. కొన్ని కొన్ని సీన్స్‌లో మాత్రమే డ్రామా ఉండేలా చూసుకున్నారు. సో మిగతా అన్ని చోట్ల కూడా ఒక క్యారెక్టరైజేషను, ఆ బాడీ లాంగ్వేజు, ఫన్ కూడా ఉంటది యాక్చువల్‌గా. ఫస్ట్ హాఫ్‌లో ఆ ఫన్ను, యాక్షన్ 2 కలిపి ఉంటాయి. అది భలే అనిపిస్తది అదైతే మాత్రం. సో అది సిట్యుయేషన్ అనమాట. సో డెఫినిట్‌గా ఒక గుడ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే అందరూ చేశారు. బేసిక్‌గా పేరుకి బాలీవుడ్ సినిమా గానీ, మనకు తెలిసిన ఫేస్‌లే ఎక్కువ కనబడతా ఉంటాయి. ఆబ్వియస్‌లీ రెజీనా గారుంటారు, తర్వాత రమ్యకృష్ణ గారుంటారు, జగపతి బాబు గారుంటారు. ఆ తర్వాత ఇంకా సపోర్టింగ్ రోల్స్ చాలామంది మనకి తెలిసిన యాక్టర్సే ఉంటారనమాట. ఈవెన్ ఆ ఊరి ప్రజల కింద చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే చాలామంది ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టుల నుంచి మీడియం, టాప్ అన్ని లెవెల్స్‌లోని కూడా మన తెలుగు యాక్టర్లు చాలామంది కనబడతా ఉంటారు. మనకి ఇంతకుముందు కనబడిన వాళ్ళే. సో వాళ్ళందరూ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు చేశారు. బేసిక్‌గా విలన్ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం సాలిడ్‌గానే రాసుకున్నారు గానీ, మధ్యలో ఎందుకో కొంచెం రొటీన్ ట్రాక్‌లోకెళ్ళిపోద్ది. అంటే రివెంజ్ అనేది ఒకటుంటది గదా! దాన్ని వేరే రకంగా తీర్చుకోవాలి అనేది ఒకటుంటది. అది ఇంతకుముందు 2, 3 సినిమాల్లో చూసిన వైబుంటది. బట్ మనకేమో గానీ ఇంక బాలీవుడ్ వాళ్ళకి అది కంప్లీట్ ఫ్రెష్ గదా అది. సో ఆ కాన్సెప్ట్‌నయితే తీసుకున్నారు. సో విలన్ పరంగా ఆయన గూడా 'రణదీప్' గూడా చాలా చేశారు. 'సన్నీ డియోల్' గారి కోసం అయితే చెప్పాల్సిన పని లేదు. ఆయనైతే ఫెంటాస్టిక్ అని చెప్పొచ్చు. సో యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకిచ్చిన రోల్స్ మేరకు చేశారు. అండ్ ఇంక డైరెక్టర్ 'గోపీచంద్' గారి విషయానికొచ్చినట్టయితే ఆయన బేసిక్‌గా బాలీవుడ్ వాళ్ళు ఏదైతే ఒక కైండ్ ఆఫ్ సినిమా కోసం అంటే వాళ్ళ యాక్టర్స్ నుంచి, ఇప్పుడు మన యాక్టర్స్ నుంచి ఆ కైండ్ ఆఫ్ సినిమాలొస్తుంటే వాళ్ళు చూస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అది వేరే. వాళ్ళ యాక్టర్స్ నుంచే ఈ కైండ్ ఆఫ్ సినిమాల్ని వాళ్ళు మిస్ అవుతున్నారు. సో ఆ టైంలో గోపీచంద్ గారు ఈ సినిమాతో అయితే వాళ్ళ ముందుకెళ్లారు. వాళ్ళకేదైతే కావాలనుకుంటున్నారో అలాంటి కైండ్ ఆఫ్ సినిమానే ఇచ్చారు. సో అందుకే బెస్ట్ పార్ట్ అని చెప్పొచ్చు. చెప్తున్నా కదా! సెకండ్ హాఫ్‌లో కొంచెం ఏదో సైడ్ ట్రాక్ అయ్యి ఏదో కొంచెం తగ్గిన ఫీలింగ్ ఉంటది గానీ, బట్ మెజారిటీ ఆఫ్ ద మూవీ అయితే మాత్రం మంచి రేస్‌లో ఎళ్తది. అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. అండ్ ఇంగా సాంగ్స్ అండ్ బీజీఎం విషయానికొచ్చినట్టయితే సాంగ్స్ మరీ పెద్దగా ఏం లేవు. ఓకే. గుడ్. అండ్ బీజీఎమ్స్ అయితే మాత్రం ఫెంటాస్టిక్. బీజీఎమ్స్ అయితే మాత్రం చాలా బావున్నాయి. తమన్ గారి బీజీఎమ్స్ ఇంక నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. బేసిక్‌గా ఇలాంటి మాస్ సినిమాలకి తమన్ గారి బీజీఎం నెక్స్ట్ లెవెల్ ఉంటది. ఆయన నాకు తెలిసి సన్నీ డియోల్ గారిను, బాలకృష్ణ గారిని చూసుకొని కొట్టారేమో బీజీఎం మరి అలాగే అనిపించింది నాకైతే మాత్రం. బీజీఎమ్స్ అయితే చాలా బావున్నాయి. సో ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం గుడ్. ఒక గుడ్ కమర్షియల్ సినిమా. ఒక గుడ్ మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్‌టైనర్ అని చెప్పొచ్చు. సోది లేకుండా ఒక ముక్కలో ఈ 'జాట్' సినిమా గురించి చెప్పాలంటే హ్మ్, ఈ 'జాట్' ఈ టైంలో ఏ సినిమా రిలీజ్ అయినా సరే చల్ హట్ అని చెప్పి పక్కకు తోసేసి బాక్స్ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా హిట్ కొడతది. అదైతే కన్ఫర్మ్. బట్ ఇంకే సినిమాలు రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఇంకా 'జాట్ విల్ బి జాట్' అంతే. 'జాట్ జాతా హై' అలా ఎళ్తా ఉంటదంతే. ముందుకు బాక్స్ ఆఫీస్‌లో అలా ముందుకు కలెక్షన్‌లు కొడితే ఎళ్తది. డెఫినిట్‌గా గుడ్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేనిచ్చే రేటింగ్ అయితే ఐల్ గివ్ 3.9 ఔట్ ఆఫ్ 5. సో దట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరైతే ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.